మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మాది దోర్ముక్కల గ్రామ పంచాయతీ, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా. ఈ విషయం ఏమనగా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా పైన బురద చల్లడం వల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయం వచ్చేసి వాళ్ళకి రైట్రాలుగా చూపిస్తున్నా. 28 సర్వేరంలో దొంగతనంగా వాళ్ళు చేసుకున్నారో మేము చేసుకున్నామో అది వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాము. మనోజ్ కుమార్ అనే అతనికి 5 ఎకరాలు ఆల్రెడీ నా తాతలు సంపాదించిన ఆస్తే ఉంది. పోనీ వాళ్ళు కాదని మళ్ళీ వాళ్ళ పిన్నమ్మకి 1.5 ఎకరా చేపించుకున్నారు. అంటే ఇది సమన్వయమేనా వాళ్ళకి? ఇది వాళ్ళ గవర్నమెంట్ లో జరుగుతుందని అంతకుముందు చేపించినారు. ఎప్పుడో అప్పుడు వాళ్ళ స్టోర్ 30 ఏళ్ళ నుంచి స్టోర్ వేయడం వలన ఈ వాళ్ళకి స్టోర్ ఎంఆర్ఓ ఆఫీస్ అనుకూలం ఉండడం వలన ఇదంతా జరుగుతుంది. వాళ్ళు అప్పుడు ఏదో వాళ్ళకి ఎంఆర్ఓ అనుకూలంతో వాళ్ళు చేపించుకున్నారు. అది అయినా మేము రైట్రాయల్గా అన్ని చూపించే అందరికీ ఫోన్ ఇచ్చిండేదో ఫోను మాకు 4 ఎకరాల 18 సెంట్లు ఈడ చూపించడం జరిగింది. ఎంఆర్ఓ గారు చూపించడం జరిగిన వలన వాళ్ళు పర్మిషన్ లెటర్ కానీ తెచ్చుకున్నా. నేను ఎంఆర్ఓ గారు పర్మిషన్ లెటర్ కానీ ఇచ్చినారు. నాకు ఇచ్చిన తర్వాతే నేను ఇవన్నీ ఇవి గ్రామ ప్రజల కోసము నేను ఆన్లైన్లో ఎంఆర్ఓ గారి దగ్గర పట్టాలకు కానీ నేను రెడీ చేయించిన. నేనేం నా ఇంటి కోసం కాదు, నా వాకిల కోసం కాదు. నేను రైట్రాయల్గా ఎంఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో అప్లై చేయించి నేను మా గ్రామ ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏదో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టింటే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను మళ్ళీ ప్రెస్ పెట్టడం అయింది. నేను ఎవరిదైతే మనం వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మనం ఒక సెంట కానీ మనకు అవసరం లేదని సర్వేకి చెప్పేసినాను. సర్వే వాళ్ళు వచ్చి 2 సార్లు ఎంఆర్ఓ గారు మేడం గారు వచ్చి చెక్ చేసుకొని పోయి సర్వే చేపించి 2 సార్లు మండల సర్వేతోనే 2 సార్లు సర్వే చేపించి కూడా వాళ్ళకి ఇడిచిపెట్టి నాకు మిగులు 4 ఎకరాల 18 సెంట్లు ఇక్కడ మిగులు భూమి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందని చెప్పింటే మనం అక్కడి నుంచి ఆర్డ్ వరకు దాన్ని క్లీన్ చేసేదానికి పెడుతుంటే గరస అమ్ముకుంటున్నాడు, మొన్న అమ్ముకుంటున్నాడు అని నా పైన బురద చల్లడం అది న్యాయం కాదు. ఎవరు దొంగలో ఎవరు మంచోళ్ళో ఈ మీ నిర్ణయాన్ని నేను రైట్రాలుగా నేను చూపిస్తున్నా. ఎవరన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు. నాది ఏమన్నా ఎవరికైనా నేను గరస అమ్ముకున్నట్లు కానీ ఇంకోతో కానీ నన్ను ప్రూఫ్ చేపిస్తే నా తలగా ఉంచి వాళ్ళకి కాలు మొక్తా. లేదు వాళ్ళు తప్పని వాళ్ళకి తెలుసుకొని వాళ్ళే నా దగ్గరకు వస్తే ఇది ఇందుతో సమాప్తం ఆపుతా. లేదంటే ఇది ఆట వరకు అన్నా కానీ పోయి నేను చేసుకోగలను. చిమ్దేవ్ అనేవాళ్ళు, నాగరాజ్ అనేవాళ్ళు, మనోజ్ అనేవాళ్ళు, వీళ్ళు ఈ ముగ్గురు కలిసి వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. మనం వాళ్ళు ఎంతెంత చేపించుకున్నారో వాళ్ళ రికార్డు ప్రకారంగా నేను చూపిస్తా. ఇది వాళ్ళ రికార్డు, వాళ్ళది ఫోను. నాకు మిగులు 4 ఎకరాల 18 సెంట్లు ఎంఆర్ఓ గారు నేను చెప్పి నాకు పర్మిషన్ ఇచ్చినందువల్లనే నేను దీంట్లోకి అడిగిపెట్టి నేను దీన్ని ప్రయత్నం చేయడం బట్టి 8 నెలలు అయింది. ఈ రోజు ఆ రోజు కాదు నేను ప్రయత్నం చేయడం. నేను రైట్రాయల్గా వచ్చేంత వరకు నేను దీంట్లోకి రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు నాకు రైట్రాయల్గా వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత వీళ్ళు పక్కన వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఎంఆర్ఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ
కఠినమైన చర్యలు తీసుకొని నాకు ఇది అంత క్లీన్ చేసేదానికి మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఒక్క సర్వే నెంబర్ అయినా ఇది ఉండేది రెండా? ఒకటే సర్వే నంబరే సర్వే నెంబర్ 28. 28. 28లో ఎంత మొత్తం ఎకరాలు ఉన్నాయి? 15 ఎకరాల 18 సెంట్లు ఉంది. అందులో గాను 11 ఎకరాల వాళ్ళు 11 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినారు. మిగిలిన 4 ఎకరాల 18 సెంట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన ఉంది. వాళ్ళందరికీ పోను నాకు 4 ఎకరాల 18 సెంట్లు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిండేది కానీ కొట్టుకున్నారు. అగా వాళ్ళు 4 ఎకరాల 18 సెంట్లు వాళ్ళు కానీ నాకు గవర్నమెంట్ వాళ్ళు కానీ నాకు 4 ఎకరాల 18 సెంట్లు ఇది కానీ ఇచ్చిండేది వాళ్ళు నాకు పర్మిషన్ కానీ నాకేం మిగతాది ఏం నాకు ఇలా ఇది ఎందుకు ఇచ్చినారంటే నేను గ్రామంలో ప్రజలకి పట్టాలు కావాలని నేను ఎంఆర్ఓ గారిని మేడం కొన్ని ఏళ్ళ తర్వాత మా ఊర్లో ఇంకా 1 సెంటు దొరికేది కానీ కష్టము టౌన్ దగ్గరకు వచ్చింది మా ఊరు ప్రజలకి ఇంకెక్కడ స్థలం దొరకదని ఉద్దేశంతోనే నేను ఈ పోరాటం చేయడం జరుగుతుంది. నేను పోరాటం చేయడం బట్టి 8 నెలలు అయింది. అంటే ఎంఆర్ఓ గారితో నేను అడుగు బట్టి మాట్లాడబట్టి చేయబట్టి ఎమ్మెల్యే గారితో నేను ఫోన్ చేయించి ఎమ్మెల్యే గారు కానీ దీనికి సహకరించినారు. సహకరించిన తర్వాతే మేము అందరూ కలిసిగా దీన్ని మా ఊరు ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము.